కార్తీక పురాణం 16వ అధ్యాయం. వశిష్ఠుల వారు జనక మహారాజునకు ద్వీప ప్రజ్వలన మహిమ వివరించిన తర్వాత స్తంభదీప మహిమను గురించి బోధించసాగారు. ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో ఎటువంటి వ్రతాలు చేయకుండా కాలం గడిపేవారు పూర్వజన్మ లేనటువంటి ఘోర నరకాన్ని పొందుతారు. ఈ నెలలో తాంబూల దానం చేసిన వారు అధికార పదవి పొందుతారు. పాడ్యమి మొదలుకొని ఒక్కొక్క దీపం విష్ణువుకు ఉంచినట్లయితే పాప పరిహారం అయ్యి వైకుంఠం చేరుకుంటారు. కార్తీక ఆదివారం నాడు సూర్యుడి గురించి స్నానం చేసినట్లయితే సంతానానార్థి అయి స్నాన దానాలు చేసే వారి కోరికలు నెరవేరుతాయి. ఈ నెలలో విష్ణు బ్రోల దక్షిణ తాంబూలాల్లో కూడా కొబ్బరికాయ దానం చేస్తే సంతానం ఎప్పటికీ తరగదు, రోగాలు రావు, చెడు బుద్ధి పట్టవు. కార్తీక పౌర్ణమి నాడు విష్ణు దేవాలయంలో స్తంభంపై దీపాలించే వారి పుణ్యాన్ని వర్ణించలేము. ఈ నెలలో స్తంభ దీపాన్ని చూస్తే వారి పాపాలు సూర్యోదయానికి చీకటిలా పారిపోతాయి. శాలిధాన్యం తెడలతో కూడినదై స్తంభదీపం అవుతుంది. దీన్ని ఉంచనివాడు నిస్సంశయంగా నరకాన్ని పొందుతాడు. రాతి స్తంభాన్ని కాని కొయ్య స్తంభాన్ని కాని దేవాలయంలో స్తంభ దీపాన్ని ఉంచిన వాడుంటే శ్రీమన్నారాయణునికి ఎంతో ఇష్టం. దీనికి సంబంధించిన ఇతిహాసం ఒకటుంది, చెబుతాను విను. మతాంగ ఆశ్రమంలో ఉన్న విష్ణువు ఆలయానికి మునులంతా కార్తీక వ్రతార్థం వచ్చారు. షోడశోపచార పూజలు చేసి ఒక్కొక్క ద్వారదీపమాలలు అర్పించారు. వారిలో ఒక ముని మిగిలిన వాళ్లతో, ఈ నెలలో శివుని వద్ద స్తంభదీపం పెడితే వైకుంఠం వస్తుంది. మనమంతా విష్ణు బ్రోల స్తంభదీపాన్ని ఉంచుతాం. ఈ పున్నమి సాయంకాలం స్తంభదీపం ఉంచడం శ్రీమన్నారాయణుడికి చాలా ఇష్టం అని చెప్పడం వలన మిగిలిన వారంతా అందుకొరకు ప్రయత్నించి కొమ్ములు లేచి ఒక మ్రోడును పాతారు. వాళ్ళంతా ఉత్సాహంతో నామస్మరణ చేస్తూ శాలిధాన్యం తెడలతో కూడిన నేతి పాత్రలో దీపాన్ని ఆ స్తంభం మీద ఉంచారు. ఆ తర్వాత విష్ణు కథలు చెప్పుకుంటూ లోనికి వెళ్లారు. వాళ్ళు పెద్ద ధ్వని వినిపించగానే ఏమిటోనని వెలుపలికి వచ్చారు. వారు నాటిన స్తంభం పడిపోయి దాని నుంచి ఒక పురుషుడు మందటి దేహంతో కనిపించాడు. ముడులు అతని వృత్తాంతము అడిగారు. ఆ పురుషుడు ఆనందంతో వారందరికీ సాష్టాంగ నమస్కారాలు చేసి, ఓ పుణ్యాత్ములారా, నేనొక బ్రాహ్మణుడైన రాజసేవకుడను. ధనాన్ని రాజ్యాన్ని రక్షించడం నా పని. సిరి సంపదలకు లోపం లేదు. వేదాలు చదువుకోలేదు. దయార్థ హృదయుడును కాకపోవటం వలన ఎప్పుడు దానధర్మాలు సత్కార్యాలు చేయలేదు. విష్ణు కథలు వినలేదు. అనేక మోసాలు చేశాను. పండితులను అవమానించేవాడిని. ఎన్నో పాపాలు చేసి వాటి ఫలితంగా నరక యాతనలు ఎన్నో అనుభవించి ఎన్నో నీచ జన్మలు గడిపి చివరికి ఎండుమాను అయ్యాను. ఇన్ని పాపాలు చేసినా నాకు వాటి నుండి అకస్మాత్తుగా విముక్తి కలగడానికి కారణం ఏమిటో బోధపడటం లేదు. తమ దర్శనం వలన పూర్వజన్మ కలిగింది. దయతో కారణాన్ని వివరించమని అడిగాడు. వెంటనే ఆ మునులు, ఓ బాపడా, కార్తీక మాస ఫలం ప్రత్యక్షం ముక్తినిస్తుంది. కష్టాలను, రాళ్లను, కొయ్యలను, రోడులను కూడా సులువుగా ముక్తి దొరుకుతుంది. ప్రత్యేకించి కార్తీక పౌర్ణమి సర్వ పాపాలని హరిస్తుంది. స్తంభదీపం మోక్షప్రదం. స్తంభదీపాన్ని పెట్టిన మ్రోడుకు స్తంభదీపం మోక్షం కలుగుతుంది అన్నాడు. అది విన్న ఆ పురుషుడు, ఓ మునులారా, ఎంతో దుర్లభమైన ముక్తి నాకు ఏ విధంగా కలిగింది? కర్మబంధాలు కలపటానికి, కర్మబంధాలు తొలగిపోవటానికి కారణం ఏమిటి? మోక్ష సాధన అయిన జ్ఞానం ఏ విధంగా కలుగుతుంది? దయతో నాకు బోధపరచండి అని ప్రార్థించాడు. అతని కోరిక మన్నించి సజ్జనుడైన ఒక ముని అతని ప్రశ్నలకు సమాధానం చెప్పనారంభించాడు.